నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. చంద్రబాబు నాయుడు అవినీతిపై పవన్ ఎందుకు ప్రశ్నించడని ఆరోపణ. సర్పంచ్ల ప్రోటోకాల్ను కాపాడే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందని వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని, జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు అవినీతిపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించడని, ఎందుకంటే ఆయనకి కూడా అందులో వాటా ఉందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని ఆయన విమర్శలు గుప్పించారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారని, పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి 1 సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తున్నానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అవినీతిలో పవన్ కూడా పార్ట్నర్ అని, చంద్రబాబు నాయుడు అవినీతిపై ఎల్లో మీడియా ప్రచురించిందన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడని, ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించాడంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారని, రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని విమర్శించారు. కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు. కొత్త సంవత్సరము అనంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి, వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితిలోకి పోవాలి, జరగాలి. నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటా ఉన్నాం. పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి, తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల 66,34,000 మంది ఆ అభాగ్యులకు, ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు, వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు, కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వా తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా, తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఒకసారి ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 4.5 సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా, అంటే 4 సంవత్సరాల 10 నెలల వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం 1,000 రూపాయలు ఇచ్చే ఆ రోజులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఎన్నికలు వచ్చేసరికి 2 నెలల ముందు మాత్రం పెన్షన్ 2,000 చేశాడు. అది కూడా ఎందుకు చేశాడు? మీ బిడ్డ జగన్
2000 చేస్తాడు అని చెప్పకపోయింటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను కోరుతా ఉన్నా. గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో యావరేజ్ కింద పెన్షన్ ఆ 5 సంవత్సరాలు కలిపి కేవలం 58,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న ఆ రోజులను చూసి ఈరోజు ఈ 4.5 సంవత్సరం ఈ దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల 1,47,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా అర్హత ఉంటే చాలు. ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు, చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి, ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి, పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు 2014లో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలకిచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు. అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే తప్ప వేరే పాలన జరగలేదు. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం. వచ్చింది మీ బిడ్డ పరిపాలనలోనే. మెరుగులు దిద్దిన 108, మెరుగులు దిద్దిన 104 కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు పరిగెడతా ఉన్నాయి. ప్రతి పేదవాడికి అండగా నిలబడతా ఉన్న కార్యక్రమం జరుగుతా ఉంది. రైతులకు పగటిపూటనే ఉచిత కరెంటు 9 గంటల పాటు రైతులకు పగటిపూటనే ఉచిత కరెంట్ ఇస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో అండగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పిల్లలకు వసతి దీవెనతో అండగా తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే మీ జగన్, ట్యాబులంటే మీ జగన్, గవర్నమెంట్ బడులలో ఐఎఫ్పీలు అనంటే దానికి కారణం మీ జగన్. గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే కూడా మీ జగన్. ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తా ఉంది అనంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి,
కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒక్కరినే. మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు, ఎత్తులను కాదు, జిత్తులను కాదు, కుయుక్తులను కాదు, కుట్రలను కాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియచేస్తూ, సర్పంచుల ప్రోటోకాల్ను కాపాడే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. సర్పంచులకు గౌరవ వేతనం అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. మళ్లీ అధికారం చేపట్టాక మరోసారి గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సుకు చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధుల్లో సీఎం జగన్ దోపిడీ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైందవుడులా అధికారులను పంచాయతీల నిధులను హరించి వేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీరాజ్ చట్టం ఏం సూచిస్తుందో అందులో ఉన్న విధులు, హక్కులను సైతం జగన్ హరించి వేస్తున్నారని, నిధుల కొరతతో గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి నెలకొందని సర్పంచులు వాపోయారు. సొంత నిధులను ఖర్చు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో త్రాగేందుకు కనీసం నీళ్లు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి తన విధానాలతో పంచాయతీ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. మనమేం బానిసలం కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎవరైతే స్థానిక సంస్థల్లో రాష్ట్ర స్థాయి నుంచి ఎవరైతే మీరున్న జిల్లా పరిషత్తులు కానీ, మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, లేకపోతే ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఇంకో పక్క వార్డులో ఉండే మెంబర్స్ వరకు 1,70,000 మంది ఉన్నారు. ఈ 1,70,000 మంది ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రతినిధులు తప్ప ఎవరికి బానిసలు కాదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థల్ని కాపాడుకోవడానికి త్యాగం చేయాలి. నేను ఎప్పుడైనా ఏ మీటింగ్కి వచ్చినా నా పక్క కుడి పక్కన ఎవరు కూర్చున్నారో చూసిన తర్వాత కంపల్సరీగా ఆ గ్రామ సర్పంచ్ కూర్చోవాలి. ఏ పార్టీ వాడైనా సరే వాళ్లే కూర్చోవాలని ఒక నిబంధన పెట్టుకొని పనిచేశాను. సర్పంచ్ అనేవాడు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సర్పంచ్ తప్ప వాళ్ళ సర్పంచ్ పేరు వేసుకోవాలో లేకుంటే వేరే పార్టీని కించపరచాలనుకోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. భవిష్యత్తులో మీ ప్రోటోకాల్ కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా, ఏ పార్టీ అయినా కానీ, రాజకీయ పార్టీలు కూడా కాదు, మీరు ఒక పార్టీలో ఉన్నారు కానీ ఇండిపెండెంట్ గా స్వయంగా మీ యొక్క పాపులారిటీతో మీరు సర్పంచ్ అయ్యారు తప్ప ఇంకోటి కాదు. అందుకనే అన్నిట్లో సింబల్ పెట్టాం. నేనున్నప్పుడు అవన్నీ కూడా తీసుకొచ్చాం. కానీ ఒక సర్పంచ్కి మాత్రం సింబల్ పెట్టలేదంటే రాజకీయాలకు అతీతంగా గ్రామంలో నాయకత్వం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్థానిక సంస్థల్లో ఉండే ప్రజాప్రతినిధులు ఆ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మీది. అది ఒక వారసత్వం. ఎవరైనా స్థానిక సంస్థల కోసం పోరాడాలంటే తెలుగు రాష్ట్రాల్లో అందులో మొట్టమొదటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. నేను రాజశేఖరుడు ఉన్నప్పుడు చూశా. అసెంబ్లీ గేట్లు దూకి లోపలికి వచ్చి పోరాటం చేశారు. మీ హక్కులు సాధించారు. దానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎప్పుడు మీ పోరాటం విధులు, నిధులు, మీ గౌరవం, ప్రోటోకాల్, ఈ మూడు కోసం ఎప్పుడూ పోరాడుతున్నారు. ఈ మూడు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2002లోనే 64 అధికారాలు ఇచ్చాం. 99లో సర్పంచ్కి మొట్టమొదటిసారిగా 1000 రూపాయలు
ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా కూడా మిగిలిన వాళ్ళకందరూ కూడా 16 సంవత్సరంలో ఇచ్చాం. 16లో మళ్ళా నేను రెండోసారి వచ్చిన తర్వాత సర్పంచ్కి 3000 పెంచాం, ఎంపీపీకి 3000 పెంచాం, ఎంపీపీలకు జడ్పీసీసీలకి 6000 ఇచ్చాం. మీ గౌరవ వేతనాలు 3వ పెంచబోయే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే. ఎవరెవరికి ఏ సబ్సిడీలు ఇవ్వాలన్నా మీ ద్వారా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రంలో కూడా ఫైనాన్స్ కమిషన్ వేస్తాం. మీకు నిధులు ఇచ్చే బాధ్యత ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏర్పాటు చేస్తాం. కనీసం 5% రాష్ట్ర బడ్జెట్ లో పంచాయతీరాజ్కి వచ్చేట్టుగా చేసి దీన్ని 10% పెంచే బాధ్యత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. మీకు ఇచ్చే నిధులు కూడా మైనింగ్ సెస్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం, ఇసుకలో వాటాల్లో వాళ్ళకు కూడా ఆ సెస్ లో మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, రిజిస్ట్రేషన్ ఫీజులో మీకు డబ్బులు వచ్చేది, ప్రొఫెషనల్ ట్యాక్స్ లో మీ వాటా వచ్చేది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో మీకు వాటా వచ్చేది, నీటి తిరువాలో మీకు కొంత వాటా వచ్చేది, తలసరి గ్రాంట్ కింద డబ్బులు ఇచ్చాం, గ్రామీణ రోడ్ల నిర్వహణకు ఇచ్చే నిధులు కూడా ఇచ్చాం. ఆ రోజు మళ్లీ హామీ ఇస్తున్నా, ఇవన్నీ రివైవ్ చేస్తా. ఇవి రివైవ్ చేసి మీ అధికారాలే కాకుండా దీని కింద ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు ప్రణాళికలు తయారు చేసుకుంటూ చేస్తాం. అవసరమైతే ఇవన్నీ కూడా ఏ విధంగా సమన్వయం చేయాలనో, ఏ పని గ్రామంలో జరగాలన్నా ఆ పని సర్పంచ్ ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగేట్టుగా నేను కార్యక్రమాన్ని రూపొందిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సర్పంచులు మీరు ఆలోచించండి, గ్రామాల్లో ఉండడం ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీకు వారసత్వంగా వచ్చిన పంచాయతీల్ని అదే అధికారాలతో భావితరాలకి మీ తర్వాత వచ్చే వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత మీకుంది. అది ఈ రోజు లేదు. పూర్వ వైభవం తెచ్చే విధంగా, మీ గౌరవాన్ని పెంచే విధంగా సర్పంచ్ అంటే ఈ విధంగా ఉండాలి అని చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తూ, రాజకీయాలకు అతీతంగా మీరు ఆలోచించండి. మిమ్మల్ని బలోపేతం చేసే బాధ్యత, ఈ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ తన జీవితకాలం కష్టపడ్డారని వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల చెప్పారు. ఆయన చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేస్తారని గుర్తు చేశారు. ఆయన కూతురుగా ఈరోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ఈ రోజు దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇటీవల మణిపూర్లో జరిగిన అల్లర్లు, ప్రాణ నష్టం తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జూడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే తాను కాంగ్రెస్ లో చేరానని, తన పార్టీ వైఎస్ఆర్టీపీని విలీనం చేశారని వివరించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసిన షర్మిల, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్టీపీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం తన తండ్రి వైఎస్ఆర్ కళ అని, ఆ కళను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల వివరించారు. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి
ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి ఫెయిత్ కు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఏ కల అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. మంగళగిరి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల నుండి సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెకు సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బాలకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో 24 గంటలు సేవ చేసిన మున్సిపల్ కార్మికులకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ కాంట్రాక్టర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేమని తేల్చి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చర్చలకు పిలిచి సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేము అనటం చాలా దారుణమని స్పష్టం చేశారు. కరోనా టైంలో మున్సిపల్ కార్మికులు చేసిన సేవలు మర్చిపోయారని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా అంగన్వాడీల కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెలు నిర్వహిస్తున్నా సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మొద్దునిద్రపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు. సిఐటియుగా గత 10 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నాం. అధికారులు ఏమాత్రం కూడా కార్మికుల సమస్యల పట్ల శ్రద్ధ వహించకుండా చర్చలు జరుపుతున్నారు, పిలుస్తున్నారు, పోతున్నారు తప్ప ఆ చర్చలకి పరిష్కారం చూపేటట్టు పరిష్కారం చేయడం లేదు. పెరిగిన ధరలతో కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, అట్లాగే క్లాప్ ఆటో డ్రైవర్లకి 18,500 ఇవ్వాలని చెప్పి, అట్లాగే కార్మికులు అనేక మందికి ఈరోజు 12,000 జీతంతో కూడా సరిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీలైన గ్రామాలు కానీ, క్లాప్ ఆటో డ్రైవర్లు కానీ, అట్లాగే బదిలీ వర్కర్ల పేరుతో కొత్తగా తీసుకున్నటువంటి కార్మికులకు కానీ 12,000 అని చెప్పి చెబుతా ఉన్నారు. 10,000, 11,000 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి విధానాలు మారుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ సమస్యల పరిష్కారం వెంటనే చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళకి ₹1,00,000 జీతం ఇచ్చినా కానీ చాలా తక్కువేనని చెప్పి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి కాదని మేము అడుగుతా ఉన్నాం. మరి ₹1,00,000 ఇచ్చినా తక్కువ అని చెప్పినటువంటి వాడివి ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి ఎందుకని వెనకాడుతా ఉన్నామని మేము అడుగుతా ఉన్నాం. చూడండి, ఈరోజు మున్సిపల్ వర్కర్స్ 10 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు. అంగన్వాడీలు 25 రోజుల నుంచి చేస్తా ఉన్నారు. వీఆర్ఏలు రేపు నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రంగంలోకి వస్తా ఉన్నారు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. అందుకని ఇప్పటికైనా పరిశీలించి వెంటనే మున్సిపల్ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని, ఆ విధంగా చేయకపోతే తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం హెచ్చరిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ఫక్తు రాజకీయ వ్యాపారి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున మండిపడ్డారు. పేదలను చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ బ్రోకర్ అని మంత్రి ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. అంబేద్కర్ కోరుకున్న పాలన ఏపీలో ఉందని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నైనా చంద్రబాబు నాయుడు నెరవేర్చారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మారిస్తే రామోజీరావు, రాధాకృష్ణులకు నొప్పేంటి అని ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థులను చూస్తే రామోజీరావు, రాధాకృష్ణులకు భయం పుడుతుందని చెప్పారు. అందుకే ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారని విమర్శించారు. ఎటు వీళ్ళు చంద్రబాబుకి ఊడిగం చేస్తా ఉన్నారు. ఈనాడు కానీ, రామోజీరావు కానీ, లేకపోతే రాధాకృష్ణ గారు కానీ, లేకపోతే నాయుడు గారు కానీ, వీళ్ళంతా ఊడిగం చేస్తారే ఉన్నారు. గుణపాలతో లేపుతా ఉన్నారు, ప్రొక్లైన్ పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబుని.
కొత్తగా ఇంకోటి తయారయ్యారు బి టీము. ఉదయం టీడీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద విషం కక్కుతూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీల గురించి కూడా బీసీల గురించి మాట్లాడే పరిస్థితికి ఆమె వెళ్ళింది. పాప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటే మీ మరిది గారు వచ్చి ఎవరి కోసం పార్టీని పెట్టాడో వాళ్ళతో లాలూచి, వాళ్ళతో చట్టపట్టాలు, ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఉందో ఆ దానికి మీరు ఈ రాష్ట్రంలో అడ్డం చేస్తా ఉన్నారు. నీరొచ్చి మాట్లాడటం మా కోసం. మీ మరిది గారు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వచ్చినాక పొత్తు పెట్టుకొని పార్టీ అనేది ఏదన్నా ఉందా చెప్పగలుగుతావమ్మా పురంధరేశ్వరి తల్లి? దమ్మున్నటువంటి రాజకీయ నాయకుడు అయితే మా నాయకుడిలాగా ప్రజల కోసం మేం పనిచేస్తాం, మా వల్ల లబ్ధి జరిగితే మాకు ఓటేయండి, ఆశీర్వదించండి అని చెప్పే నాయకుడు మా నాయకుడు. ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నా. నువ్వే ఎప్పుడు ఏ పార్టీలో ఎన్ని పార్టీలు మారావు సమాధానం చెప్పగలుగుతావమ్మా? మీ మాటకు విలువ ఉంటుందా? రాజకీయాల్లో ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనుకుంటారని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పగలుగుతావా పురంధేశ్వరి తల్లి? చెప్పలేవు, చెప్పలేరు కూడా మీరు. అయా చంద్రబాబు గారు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏనాడైనా నీ రాజకీయ నేపథ్యంలో ఈ పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నీ కళ్ళకు కనపడ్డారో అని అడుగుతా ఉన్నాం. రాజకీయాల్లో నువ్వు చేసినటువంటి హేళనలు, అసమానతలు మాకు గుర్తుకు రావా? ఒక ప్రక్క ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చేయనటువంటి గొప్ప యజ్ఞాన్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలని చెప్పి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకి రాజకీయాన్ని అధికారాన్ని ఇచ్చి మీరే ఉండండి ముందు అని చెప్పే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వు కూడా ఏదో మొత్తానికి లాగాలని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఇప్పుడు డాన్స్ చేస్తున్నావు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు చీము రక్తం ఉంటే మేము మర్చిపోతామా? మా కులాన్ని అవహేళన చేసినటువంటి నిన్ను వదులుతామా? ఒకప్పుడు బీసీలు అనగానేటువంటి కులాలుగా చూసినటువంటి నీవు, హేళనగా చేసినటువంటి నీవు, మా తోకలు కత్తిరేస్తారని నీవు, మా అంతు చూస్తారని నీవు, మేము జడ్జీలుగా పనికిరావని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి నీవు, మైనారిటీలను తేలిక చేసినటువంటి నువ్వు, గిరిజనుల కోసం ఒక్క క్షణం ఆలోచించిన నీవు మమ్మల్ని మరలా నువ్వు హక్కును చేర్చుకోవాలని డ్యాన్స్ చేస్తే, కపట నాటకాలు వేస్తే మేము మర్చిపోతామా అని అడుగుతా ఉన్నా. అందుకనే చంద్రబాబు ఒక వ్యాపారస్తుడు, పొలిటికల్ బ్రోకర్. నువ్వు నీ పార్టీలో ఉన్న ఎస్టీలు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. మా నాయకుడు ఎక్కడన్నా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ప్రజలు చూస్తలేదా? మీ ఇష్టం వచ్చినట్లు ఈ రాష్ట్ర ప్రజలను మబ్బి పెట్టాలనో, మోసం చేయాలనో, పురంధేశ్వర్ లాంటి మీ చుట్టాలను వాడుకొని మీకున్న మీడియా వ్యవస్థ, మీ చుట్టాల మీడియా వ్యవస్థల మా మీద ఉసిగొల్పి మా నాయకుడిని అపఖ్యాతి చేయాలని చూస్తే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లుతా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత కులాల్లో పేదవారు, రైతాంగం, నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అర్రు చేస్తా ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. అందుకనే మీ రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాలకు చెల్లు చూసి వచ్చే రోజులు దగ్గర పడిని తెలియపరుస్తూ తప్పుడు రాతలు, తప్పుడు కోతలు మానుకోవాలని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి పథకం వెనుక స్కామ్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆరోపించారు. అధికార నాయకులు ప్రతి పథకంలో వాటా ఉండేలా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన మేలు వివరించే బాధ్యత పదాధికారులదే అని పేర్కొన్నారు. రైతు పార్టీ అని చెప్పుకునే వైసీపీ వారికి ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని నమ్మబలికి ఇప్పుడు చెల్లించకుండా రైతులను మోసం చేశారని వ్యాఖ్యానించారు.
మహిళా సాధికారత ఆర్థిక వృష్టికి నరేంద్ర మోడీ కృషి చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ను అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని ఉద్ఘాటించారు. విశాఖలో యువతపై సామూహిక అత్యాచారం జరగడం దారుణమని పేర్కొన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్న జగన్ అది పనిచేస్తుంటే బాలికపై అత్యాచారం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు రాలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన అనంతరం 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి పథకంలో అవినీతి రాజ్యం వెళుతుందని దుయ్యబట్టారు. ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో బహుశా ఇది మనకి ఈ యొక్క ఎన్నికల ముందు చివరి సమావేశం అవుతుంది, కార్యవర్గ సమావేశం. అయితే మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలోనే 5 రాష్ట్రాలు ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దిగ్విజయాన్ని సాధించడం జరిగింది. ఎవరు ఊహించలేదు, అయినప్పటికీ కూడా మనం సాధించగలిగాం. కనుక ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఆ సందర్భంలో మనం ప్రజల్లోకి, మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, నరేంద్ర మోడీ గారిని చేరువ చేయాలి, మన పార్టీ గుర్తుని చేరువ చేయాలి, ఆంధ్ర రాష్ట్రానికి మనం చేసినటువంటి మంచి పనులు అందించినటువంటి సహకారాన్ని ప్రజలకి తెలియజేయాలి. ఈ బాధ్యత అంతా కూడా కార్యకర్తల మీద ఉన్నప్పటికీ ప్రధానంగా పదాధికారులుగా ఉన్నటువంటి మన మీద మరింతగా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే, ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మరింతగా పెంచి 12 లక్షల దాకా 12 లక్షల కోట్ల మేరకు ఇవాళ అప్పుల భారం ప్రజల మీద వేసింది. కానీ మోడీ గారు ఎక్కడో 10వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక శక్తిగా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వారు 5వ స్థానానికి, ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి వారు తీసుకురాగలిగారు. అతి త్వరలో మనం 3వ స్థానానికి కూడా రాబోతున్నాం. ఇది మనం గమనించాలి. ఒక పక్క అక్కడేమో ఆర్థిక పరిపుష్టత ఎలా దేశానికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు మోడీ గారు అయితే, ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన, ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపలేరు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా వారి మంత్రులు కావచ్చు, ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరు కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో లేదు. 2014 సంవత్సరానికి ముందు స్కాముల పర్వాన్ని మనం దేశంలో చూసాం. 2014 తర్వాత అటు టీవీ చూసినా ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. నిన్న మొన్న మనం చూసాం, మిచంగ్ తుఫాన్ని మనం చూసాం. రైతుల వద్దకు వెళ్తే వారు వెలుబుచ్చినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. కానీ నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు, రైతులకి అందిస్తున్నటువంటి నేపథ్యం. కానీ రాష్ట్రంలో పరిస్థితి, మాది రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న. ఓట్లు వస్తే మేము మీకు మేలు చేస్తాం, లేదా లేదు అనేటువంటి ఒక వాతావరణం మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కనుక ప్రజలు ఇవాళ బేరీజ్ వేసుకోవాలి. ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి పాలన ఇవాళ మనకి కావాలా? నిజంగా న్యాయం చేసేటువంటి పార్టీ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి విషయం ప్రజలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర చేనేత సంఘం నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. యుద్ధ ప్రాతిపదికన అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంగన్వాడీల నిరావధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. మంగళగిరిలో జరుగుతున్న ఆందోళనకు వామపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత సంఘం నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా అంగన్వాడీలు సమ్మెలో పాల్గొంటున్నా ప్రభుత్వం వారి సమస్యల పట్ల స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా సమస్యల పట్ల మొండి వైఖరితో వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. అంగన్వాడీల సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్కూల్స్ తీయకపోతే మిమ్మల్ని తీసేస్తాము, అది 10వ తారీఖు లోపల మీరు స్కూల్ తీయాలని చెప్పి బెదిరిస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, గతంలో గుర్రాలతో తొక్కించినటువంటి ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో, అంగన్వాడీ టీచర్లను బెదిరించి స్కూల్ తీయాలని చూస్తే నీకు కూడా అదే గతి పడుతుంది. నీకు ఎక్కువ కాలం కూడా లేదు, 3 నెలల కాలమే ఉందని కూడా గుర్తుంచుకొని అంగన్వాడీ మహిళలు కోరుతున్న న్యాయమైన కోరికల్ని పరిష్కారం చేయాలి. రెండోది, స్కూళ్ళు టీచర్లు లేకుండా చేయడానికి ఈ రోజున ల్యాప్టాప్స్ ఇస్తానని చెప్తున్నాడు, ఆన్లైన్ విద్య చెప్తానన్నాడు. ఆన్లైన్ విద్య అనేది ఒక భాగం, కానీ ల్యాప్టాప్స్ ఇచ్చిన తర్వాత దానిలో అన్ని పనికిమాలిన వస్తాయి, పిల్లలు మొత్తం చెడిపోయేది ఉంటుంది తప్ప శాస్త్రీయమైన పద్ధతి ఉండదు. టీచర్లు చెప్తేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకని ఇటువంటి పద్ధతులు మొత్తం కూడా మానుకొని వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా డిమాండ్ చేస్తూ వచ్చామండి. ఎన్నో కార్యక్రమాలు చేశాము, అయినా గవర్నమెంట్ ప్రభుత్వానికి మా ఎందుకు అసలు ఏమి దృష్టి లేదు. మా మహిళలు అని కూడా చూడకుండా పోలీసు వారు మమ్మల్ని ఎంతో దారుణంగా ఆపేయడం, మధ్యలోనే లాఠీ చార్జీలు చేయటం, అదే మా మహిళలు కూడా అసలు తట్టుపోయి పడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. కాబట్టి మా ఎందు కనికరం ఉంచి ఆ ప్రభుత్వానికి మేము కోరుకున్న డిమాండ్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. చంద్రబాబు నాయుడు అవినీతిపై పవన్ ఎందుకు ప్రశ్నించడని ఆరోపణ. సర్పంచ్ల ప్రోటోకాల్ను కాపాడే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల, కాంగ్రెస్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.